అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. మొత్తం దేశం అంతట్లో జమిలీ ఎన్నికలు అనే ఒక అంశం తెర మీదకి వచ్చిందన్న. అయితే జమిలీ ఎన్నికలు కనుక జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏంటో 2027 కల్లా జరుగుతాయని చెప్పి అంటున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో డిక్లరేషన్ చేశారు, ఒకవేళ జమిలీ ఎన్నికలను కనుక వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయి అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుంది, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ కవలికలు ఏ రకంగా మారిపోతాయి అంటారన్న? అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కాదండి అది. అసలు జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. గవర్నర్ రాష్ట్రపతి గారు ఓకే చేసేసారు. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ కూడా ఓకే చేసింది. ఇక పార్లమెంట్లో బిల్ పాస్ అవడం అనేది ఇక తరువాయి భాగం అన్నట్టుగా ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా సరే వీళ్ళు ఇద్దరు వైసీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ కాసేపు పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు, ఈ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారు, దాన్ని ఆమోదం చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ నాకు నిన్న ఈరోజు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఆ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన లిస్టులో ఈ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ అనే లిస్ట్ లేదని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇక అది ఆమోదం జరగనట్టే. మరి వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ఏమన్నా బిల్ పాస్ చేసి పార్లమెంట్లో ఏమన్నా ఓకే చేయించుకుంటారేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే బీజేపీ వచ్చే 2 ఏళ్ళు దేశ రాజకీయాలని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ ఎలక్షన్స్ కనుక వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే పార్లమెంట్లో వీళ్ళు ఈ బిల్ని పాస్ చేస్తారు అనేది నాకు పర్సనల్గా అనిపిస్తున్న నా ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. నా ఒపీనియన్ అయితే అది. మరి మేబీ వాళ్ళ సిచ్యువేషన్ చూసుకుని దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే లెక్క ఉంటేనే జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేయించుకుని ఓకే చేయించుకుని జమిలీ ఎన్నికలకు వెళ్తారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు వద్దాం. ఒకవేళ పార్లమెంట్లో బిల్ పాస్ అయిందే అనుకుందాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్న కాన్సెప్ట్ తీసుకుందాం. 2029లోనే ఒకవేళ జమిలీ జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు జరుగుతాయి అనేది ఆయన కాన్సెప్ట్. సరే, అలా ఆయన ఎందుకు అన్నారు ఆ మాట అంటే 1952లో భారతదేశంలో ఎన్నికలు మొదలైనప్పుడు మొట్టమొదటిగా ఎన్నికలు ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనే ఎన్నికలు మొదలైనాయండి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందు పడిపోవడం లేదా ముందు ఎలక్షన్లకు వెళ్ళడం జరిగి ఒక్కొక్కటి అలా గ్యాపులు రావడం అనేది జరిగింది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, సిక్కిం కావచ్చు, ఇలాంటి కొన్ని పెద్ద స్టేట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మేబీ ఇదే, ఎందుకంటే ఈరోజు బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలు అవన్నీ. సో ఒకవేళ బీజేపీ జమిలీ ఎన్నికలు జరపాలి అనుకుంటే తన బలం ఉన్న సమయంలోనే జరుపుద్ది కదా. సో మేబీ ఆ ఉద్దేశంతో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు 2029లోనే జమిలీ జరిగినా సరే అప్పుడే జరుగుద్ది ఎన్నిక అనే వ్యాఖ్యానం చేశారు అంటే ఆ ఉద్దేశంతో అనుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీ అయినా తన బలం ఉన్న సమయంలో తన బలం ఖచ్చితంగా నిరూపించుకోగలమని నమ్మినప్పుడే కదా ఎన్నికలకి వెళ్ళద్ది. సో ఒకవేళ అందరూ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు జరగవచ్చు, 2029లోనే అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎలక్షన్ జరగవచ్చు. ఇక విజయసాయి రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటున్నట్టు జమిలీ ఎన్నికలు జరిగితే 2027లోనే జరుగుతాయి, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈరోజు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ. మామూలుగా అయితే 2027 మార్చి నుంచి జూన్ మధ్యలో ఎలక్షన్ జరగాలి. కానీ నా లెక్క కరెక్ట్ అయితే సెప్టెంబర్లో జరగవచ్చు 2027లోనే. సో అందరూ సిద్ధంగా ఉన్నాం, కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మనం అధికారంలోకి వద్దామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన లెక్కలేంటో నాకైతే తెలీదు. ఒక పక్కేమో పార్లమెంట్లో బిల్ పాస్ చేయలే, ఇంకా ఇటు చూస్తే 2027లోనే ఎన్నికలు అంటున్నాడు. మళ్ళీ ఈయన ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా అన్నాడు, ఒకవేళ బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉంటే కనుక జమిలీ జరగకపోవచ్చు, గెలిచే పరిస్థితి ఉంటే మాత్రం 2027లోనే జరుగుతాయని చెప్పి ఈయన ఇండైరెక్ట్గా బీజేపీని ఇరకాటంలో పెట్టేద్దాము అన్న విధంగా ఆయన కామెంట్లు చేశాడు. ఈరోజు అది ఆయన చెప్పక్కర్లారా, దేశ ప్రజలందరికీ తెలుసు. జమిలీ ఎన్నిక అనే కాన్సెప్ట్ ఈరోజు వచ్చింది కాదు.
తొంభైల నుంచి కూడా 90వ దశకం నుంచి కూడా జమిలీ ఎన్నిక మీద డిస్కషన్ నడుస్తూ ఉంది. రాష్ట్రం కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద. కానీ ప్రతి ఎన్నికల్లో ఈ ఎన్నికల జమిలీ ఎలక్షన్, ఈ ఎన్నికల్లో జమిలీ ఎలక్షన్ జరుగుద్ది అంటున్నారు. సో గతంలో కూడా సిఫారసులు జరిగినాయి, గతంలో కూడా క్యాబినెట్ ఆమోదాలు జరిగినాయి. ఫైనల్గా అంతిమంగా పార్లమెంట్లో ఓకే చేసుకుని ఎలక్షన్ కమిషన్ దాన్ని ఓకే చేసి ఎలక్షన్ జరిపించడం అనేది ఈ 25-30 ఏళ్ళ నుంచి ఎక్కడా జరగల. ఇప్పుడు జరుగుతుందా అనేది ఏమో. మోదీ ప్రభుత్వం తీరు చూస్తే జరిపే పరిస్థితి కనిపిస్తున్నా విజయసాయిరెడ్డి గారు అన్న దాంట్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళకి ఆయనే కదా, నేను ముందు నుంచి అదే కదా చెప్తున్నా. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటేనే జమిలీ జరుపుద్ది, లేని పక్షంలో ఎందుకు జరుపుద్ది? ఉన్న సమయాన్ని ఎందుకు తగ్గించుకోవాలనుకుంటుంది? అది ఒకవేళ జమిలీ జరపాలి అని అనుకున్నా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనా కాలం పూర్తయిన తరువాతే జమిలీ ఎన్నిక జరుపుద్ది. ముందే ఎన్నిక జరిపేసుకుని తమ పరిపాలనా కాలాన్ని తగ్గించేసుకుందామని చెప్పి అనుకోదు కదా బీజేపీ. ఈరోజు ఏదో వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ పేటీఎం బ్యాచ్ని రచ్చగొట్టేసి వాళ్ళు ఏదో ధైర్యం నింపేసి వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేయాలి, వాళ్ళలో భయాలు పోగొట్టేయాలి, లేదా వాళ్ళని బలిపశువులు చేయాలనే ఆలోచన విధానంతోనే వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు తప్పితే జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ మీద వాస్తవాల్లోకి వెళ్తే నువ్వు జమిలీ జరుపుకుంటావా, నార్మల్ ఎన్నికే జరుపుకుంటావా, ఏదైనా జరుపుకో, కానీ ఆ సమయానికి ప్రజలు ఎవరికి ఓటేయాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఈరోజు నువ్వు జమిలీ వచ్చేస్తుందని చెప్పి నీ కార్యకర్తల్లో బలం నింపుకోవాలని చూస్తున్నావో, లేదంటే ప్రతిపక్ష పార్టీ మీద ప్రెషర్ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, లేదా ప్రజల్లోనే వ్యతిరేక భావాన్ని కలిగించాలి అధికార పార్టీ మీద, ఈ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయని చెప్పి ప్రజల్లో కూడా ఒక హడావిడి వాతావరణాన్ని క్రియేట్ చేద్దామన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు ఎన్ని అనుకున్నా ఎప్పుడు జరగాల్సిన ఎన్నిక అలా జరుగుద్ది, అప్పుడే జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 29లో అయినా జరగవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ అంటున్నట్టు 27లోనే జరగవచ్చు. కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్టు 2029లో జరిగే అవకాశమే ఉంది. ఎందుకు అంటే నేను మొదట్లో కొంత ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ పార్లమెంట్లో తెలుగుదేశం కూటమి పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా అరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో. సో మరి వాళ్ళ మద్దతు ఉండాలి కదా ఖచ్చితంగా. కేంద్రం మళ్ళీ ఒకవేళ గెలిచినా ఇలాంటి పరిస్థితులు వస్తాయో లేదా ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయో తెలియదు కదా వాళ్ళ అధికారంలోకి రావడానికి. సో అప్పుడు మళ్ళీ కీలకం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ దురంధరుడు దేశంలో చంద్రబాబు నాయుడు కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను కూడా తీసుకుని జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరిగింది. థ్యాంక్ యూ.